గంగుల కమలాకర్ గారు. చెప్పమ్మా. నమస్తే. ఎస్, మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. బీజేపీ శ్రేణులు పాడి కౌశిక్ రెడ్డి అద్దాలను, అలాగే మీ ఆఫీస్ ముందు ఆ కరీంనగర్ ఆఫీస్ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. పూర్తిగా పోలీసులు ఎంత నిలువరించినప్పుడు కూడా కర్రల సాయంతో ధ్వంసం చేశారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ రియాక్షన్ ఏంటి? బండి సంజయ్ రౌడీలను గుండాలను పెంచి పోషిస్తున్న దేశం ఇది. ఇలాగే కొనసాగితే రేపు కరీంనగర్ భద్రత విషయం ఏంది? విమర్శకు ప్రతి విమర్శ ఉంటది, ప్రతి విమర్శకు విమర్శ ఉంటది. దానికన్నా ఎదుర్కోవాలి కానీ గుండాల చేతిలో గుండాలు పెట్టుకో దాడి చేస్తే రాదా? అందరికి దాడి చేసే అవకాశం వస్తాయి కదా. ఇది బండి సంజయ్ కలిపి చేయిస్తుండా ఏందో చెప్పుకోవాలి. ఇది మాత్రం పూర్తి ఖండిస్తున్నాము. ఇలాంటి గుండా రాజకీయాలు మా కరీంనగర్ లేవు. ఫస్ట్ టైం బీహార్ రాజకీయాలు తీసుకొస్తారు కాబట్టి ఇది ఖండించాల్సిన బాధ్యతన, దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక ఆఫీసు మీద, అది గవర్నమెంట్ ఆఫీసు దాడి చేయడం అనేది మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? 40-50 మంది అక్కడ గుమిగూడేటప్పుడు తెలియదు ఆ పోలీసుకు. ఎందుకు నివారించలేకపోయారు? ఎందుకు నిలవరించకపోయారు? ఇది పూర్తిగా ప్రభుత్వ ఫెయిల్యూరు. ఇప్పటికైనా బండితులు ఇలాంటి గుండాలను ప్రోత్సహించడం బంద్ చేయమని చెప్పి మేము కోరుతున్నాము. పూర్తిగా ఖండిస్తున్నాం. అయితే గంగుల కమలాకర్ గారు, దీనిపై మీరు అంటే ఫర్దర్ గా ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? 100% చెప్తున్నారు. అది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్. అది అక్కడ మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు డెఫినెట్ గా విమర్శ చేస్తాడు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నది విమర్శ చేస్తాడు. విమర్శకు ప్రతి ఒక్కరు విమర్శించుకోవాలి. కానీ దాడి చేస్తే ఏం సంస్కృతి ఇది? ఎవరు అందరూ దాడి చేస్తే మాకు కూడా దాడి చేయొచ్చు కదా. ఇదా మేము కోరుకున్నది? ఈ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు కదా దాడి జరిగిందా? కాబట్టి ఈ దాడిని పూర్తిగా ఖండిస్తాము. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ ఇస్తున్నాం. అయితే రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. ఈ నేపథ్యంలో విమర్శలు చేసినందుకు ఇంతటి దాడి చేయాల్సిన అవసరం ఏముందంటారు? గుండా పాలన, మళ్ళీ సేమ్ ఫ్యాక్సిస్ పాలన, బీహార్ పాలన తీసుకొస్తారు ఇది. సో ఇది బీజేపీ పాలన వస్తే ఇది జరుగుతుంది అని చెప్పి చూపిస్తారు వాళ్ళు. సో కాబట్టి ఇలాంటి కోరుకోలే కాబట్టి దీన్ని పూర్తిగా బండి సంజయ్ దీనికి బాధ్యత వహించాలి. దీని బాధ్యత వహించాల్సిన బాధ్యత బండి సంజయ్ ఉన్నది. ఇది రైట్ గంగుల కమలాకర్ కూడా థ్యాంక్ యూ అండి. రైట్ కిరణ్, మనం చూస్తున్నాం గంగుల కమలాకర్ కూడా మాట్లాడడం జరిగింది మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో వచ్చి. సో ఆయన ఒకటి చెప్తున్నారు, గూండా రాజకీయం జరుగుతుంది ఇక్కడ, బెంగాల్ రాజకీయాన్ని ఇక్కడ తెస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి